హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బిఎస్ ట్రావెల్ వ్లాగ్స్. నేను మీ బిఎస్ మాట్లాడుతున్నాను. ఈరోజు మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను ఎక్కడున్నానంటే శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈరోజు ఒక ట్రైన్ జర్నీ చేయబోతున్నాను. అది ఏం ట్రైన్ జర్నీ అంటే మీ అందరికీ ఇష్టమైన ప్రశాంతి ఎక్స్ప్రెస్లో ప్రయాణించబోతున్నాను శ్రీకాకుళం రోడ్ నుంచి. అది భువనేశ్వర్ నుంచి ఉంటుంది. బట్ నేను శ్రీకాకుళం రోడ్లో బోర్డ్ అవుతున్నాను. మన ట్రైన్ నెంబర్ 18463 ప్రశాంతి ఎక్స్ప్రెస్లో ఈరోజు ప్రయాణించబోతున్నాం గాయస్. జర్నీ ఎట్లుంటుంది, ట్రైన్ అంతా ఎలా ఉండబోతుంది, రండి గాయస్ చూద్దాము. చూడండి గాయస్, ఇదంతా శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్. ఇంకా మొత్తం రెనోవేషన్ అంతా జరుగుతుంది, వర్క్స్ అంతా. ఇక్కడి నుంచి ఒక వ్యూ చూడండి. చూడండి గాయస్, రైల్వే స్టేషన్లో మనకి పోలీస్ ఉంటారు కదా, వాళ్ళు గైడెన్స్ ఇస్తున్నారు. ఎలా అని ట్రాక్స్ మీద మనం నడిచిపోకూడదని, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటుందని, అలాగే ట్రైన్ రన్నింగ్లో దిక్కకూడదని కొన్ని మనకి రెస్ట్రిక్షన్స్ చెప్తున్నారు. అది మీకు చూపిస్తున్నాను చూడండి. చూడండి గాయస్, మనది B5 వచ్చింది. ఆర్ఏసీ వెయిటింగ్ లిస్ట్ ఉండింది, ఆర్ఏసీకి వచ్చింది B5. ఫుల్ క్రౌడ్గా ఉంటారు ఈ ట్రైన్కి. అసలు చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారు. చూడండి, ప్రశాంతి ఎక్స్ప్రెస్ వచ్చేస్తుంది. 30501 విశాఖపట్నంది. వ్యాప్ 7 లోకోమోటివ్. వామ్మో, జనరల్లో అంతా ఫుల్ ఉన్నారు. ఎప్పుడు ఇంతే ఉంటారు గాయస్ దీనికి. వామ్మో, ప్యాకెడ్ ఉన్నారు గాయస్. H1, A1, A2, B1, B2, B3, B4, B5. ఆ తర్వాత స్లీపర్. ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసింది కదా, ఎక్కేసి దీని గురించి విశేషాలన్నీ మాట్లాడుకున్నాం మనం. వెల్కమ్ టు చీపురుపల్లికి వచ్చేసాము గైస్ మనం ఇప్పుడు. ఇది శ్రీకాకుళం తర్వాత నెక్స్ట్ స్టాప్. చూడండి, ఇక్కడ కూడా క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో. అమ్మో, ఇంతమంది. ప్రతి స్టేషన్లో ఇంతే ఉంటారు గైస్ ఈ ట్రైన్కి. ఇప్పుడు మొత్తం మనం 1210 కిలోమీటర్లు ఈ ట్రైన్లో ప్రయాణిస్తున్నాం ఇప్పుడు మనము. వెల్కమ్ టు విజయనగరం. మనం ఇప్పుడే విజయనగరానికి వచ్చేసాను. మీకు ఆల్రెడీ స్టేషన్ చూపించాను కాబట్టి. ఓకే గాయస్, ట్రైన్ బయలుదేరిపోయిన సిగ్నల్ కూడా వచ్చేసింది విజయనగరం నుంచి. వెల్కమ్ టు విశాఖపట్నం గైస్. విశాఖపట్నంకి వచ్చేసాం మనం 24 మినిట్స్ లేట్లో. ట్రైన్ అంతా ఫుల్ ప్యాక్డ్ ఉంది గైస్. ఐసీఎఫ్ కోచెస్ దగ్గర ఒకటి ఉంది. ఇక్కడ మనకి 20 మినిట్స్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ లోకల్ రివర్సల్ అవుతుంది. ఇప్పుడు మనకి 4 అరటిపళ్ళు తీసుకున్నాను, 40 రూపాయలు తీసుకున్నాను. బాయ్ విశాఖపట్నం. నెక్స్ట్ మనకి దువ్వాడ, అనకాపల్లి, తుని. ఇంకా ఇవే. దీంట్లో కొన్ని స్టేషన్స్ మాత్రమే చూపిస్తాను గైస్ మీకు. మనకి ప్రశాంతి ఎక్స్ప్రెస్ వచ్చి ఇనాగరల్ రన్ వచ్చి 1998 ఆగస్ట్ 21న ఇనాగరల్ రన్ అయింది గైస్. ఫస్ట్ ఇది విశాఖపట్నం వరకు ఉండేది, తర్వాత భువనేశ్వర్ వరకు పొడిగించారు ఈ ట్రైన్ని. చాలా అంటే చాలా డిమాండ్ గైస్. వీకెండ్ అయిన దాని నుంచి ఫుల్గా ఉన్నారు అసలు జనాలు. ఇప్పుడు మనకి విశాఖపట్నం లోకో షెడ్ వస్తుంది, చూపిస్తాను చూడండి.
కోచ్ మ్యానుఫ్యాక్చర్ అయింది జూలై 2019లో. మోటార్ కోచ్ ఫ్యాక్టరీ రాయ్బెర్లీలో. చూడండి మనకి ఫస్ట్ క్రాస్ ఓవర్ విశాఖపట్నం దుర్గ్ వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు విశాఖపట్నం వెళ్తుంది ఇది. వెల్కమ్ టు దువ్వాడ గైస్. మనం దువ్వాడకు వచ్చాం ఇప్పుడే. చూడండి ఐసీఎఫ్ కోచెస్తో ఉంది. ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ సంతరగంచి ట్రైన్ క్రాస్ ఓవర్ అయింది మనకి. ఇక్కడ దువ్వాడ తర్వాత క్రాస్ ఓవర్ అయింది మనకి. అనకాపల్లి అరగంట లేట్లో అనకాపల్లికి వచ్చాను గైస్. ఎండ మామూలు లేదు. మధ్యలో కొన్ని స్టేషన్లు చూపిలేదు గైస్. మనం తునికి వచ్చాం. ట్రైన్ కూడా బయలుదేరిపోతుంది ఇప్పుడు తుని నుంచి. బాయ్ బాయ్ తుని. తుని దాటిన తర్వాత వీడియో రికార్డ్ చేయలేదు గైస్. అంటే అన్నవరం సామర్లకోట స్కిప్ చేశాను. ఇప్పుడు చూడండి మనకి ఎదురు ట్రైన్ వస్తుంది కదా. విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ ఇది. విశాఖపట్నం వెళ్తుంది. ఈ ట్రైన్ కూడా ఫుల్ డిమాండ్ ఉంటుంది గైస్. ఫుల్ ప్యాక్డ్ ఉంది ట్రైన్ కూడా. ఇది కూడా చూడండి కనిపిస్తుంది కదా మీకు. గైస్ వెల్కమ్ టు రాజమండ్రి. మనం ఇప్పుడే రాజమండ్రికి వచ్చేసాము. 1/2 అవర్ లేట్లో ఉండింది. కాస్త 6 minutes 10 minutes లోపుకి వచ్చేసాడు. మామూలు కొట్టలేదు బండి. మనం రాజమండ్రికి వచ్చేసాం ఇప్పుడు. చూడండి గాయస్, ఇది రాజమండ్రిలో ఇదేంటి సంద్రగంచి బైవీక్లీ ఏసీ ఎక్స్ప్రెస్. ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ సంద్రగంచి ఇప్పుడే వస్తుంది మనకి. ₹20 టీ తీసుకున్నాం గైస్ రాజమండ్రిలో. చూడండి గాయస్, ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. సూపర్ కదా. ఇప్పుడు మనకి గోదావరి నది వస్తుంది. సూపర్గా ఉంది కదా. అది గోపురం చూడండి. అన్ని కొన్ని టెంపుల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇస్కాన్ రాజమండ్రిలో ఇది ఇస్కాన్. మరి ఇక్కడ పుష్కరాలన్నీ జరుగుతాయి కదా. ఈ రోడ్ పేరేమో నాకు కామెంట్స్ చేయండి. రాజమండ్రి నుంచి మన వీడియో ఎవరైనా చూస్తుంటే స్వామి దేవాలయం. అది సరస్వతి ఘాట్ అంట. అది చూడండి ఇక్కడ. గోదావరి నది చూడడానికే ఆనందంగా అయింది. ఎంత బాగుంది చూడండి. గోదావరి దగ్గర కూడా చాలా షూటింగ్స్ అన్నీ జరుగుతాయి గాయస్. అందులో దూరంగా అక్కడ కనిపిస్తుంది కదా బోట్లు గీట్లు అన్నీ. అక్కడ మధ్యలో రిజార్ట్ ఉందేమో. చూడండి మంచి టర్నింగ్ కొడుతుంది ట్రైను. మనకి నెక్స్ట్ నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ నెక్స్ట్ మనకి.
కర్వింగ్ చూడండి. వెల్కమ్ టు నెడదవోలు గైస్. నెడదవోలుకి వచ్చేసాం మనం. నెక్స్ట్ తాడేపల్లిగూడెం. 1 minute లేట్లో వచ్చింది. నాకు నెడదవోలు నుంచి సిగ్నల్ ఇచ్చారు, బయలుదేరేద్దాం ఇప్పుడు. వెల్కమ్ టు తాడేపల్లిగూడెం. బాయ్ బాయ్ తాడేపల్లిగూడెం. మనం ఇప్పటి వరకు 682 కిలోమీటర్లు ప్రయాణించింది ఈ ట్రైను. తాడేపల్లిగూడెం నుంచి బయటకు వెళ్తుంటే ఇది ట్రైన్ క్రాష్ ఓవర్ అయింది. ఎస్ఎంవిటి బెంగళూరు భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ ఇది. నెక్స్ట్ స్టాప్ వచ్చి గైస్ ఏలూరు. మనకి సూపర్ సన్సెట్ చూడండి. అలాగే ట్రైన్ ఫుల్ వ్యూ కూడా చూడండి. గూడ్స్ క్యారియర్ ఇది. వెల్కమ్ టు ఏలూరు గైస్. మనం ఇప్పుడు ఏలూరుకి వచ్చేసాం. స్టేషన్ కోడ్ వచ్చి ఈఈ ఏలూరు. 23 నిమిషాలు లేట్లో ఉన్నాం మనం. విజయవాడకు వచ్చేసాం. ఆన్ టైం ట్రైన్. వెల్కమ్ టు నరసరావుపేట గైస్. నరసరావుపేటకి వచ్చేసాం మనం ఇప్పుడు. ఇప్పటి వరకు మొత్తం 870 కిలోమీటర్లు ప్రయాణించాము. ట్రైన్ 3 minutes లేట్లో ఉంది. బాలే కొట్టుకొస్తున్నాడు అసలు. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చాం. బాయ్ బాయ్ నరసరావుపేట. ఓకే గాయస్, ఇంకా నైట్ అయిపోయింది. ఇంకా డే 2లో కలుసుకున్నాం మనము. రాత్రి చాలా నంద్యాల చాలా ఉన్నాయి. దోనికొండ, మార్కాపురం, నంద్యాల ఇవన్నీ పోతుంది. ఇవన్నీ స్టాప్స్ దాటుకొని మనం పొద్దున కలుసుకున్నాము. వెల్కమ్ టు ధర్మవరం గైస్. గుడ్ మార్నింగ్. బండి బిఫోర్ ఉంది, బిఫోరే వచ్చేసింది. బాయ్ బాయ్ ధర్మవరం. చాలా పెద్ద కరువు ఇది. తిరుగుతుంది చూడండి ఎంత పెద్దగా. చూడండి గైస్, ఇటు పక్క
మనకి భువనేశ్వర్ యశ్వంత్పూర్ వీక్లీ స్పెషల్ ఉంది. 02811 02812 హంసఫర్ ఎక్స్ప్రెస్ ఇది. అట్లాగే వెల్కమ్ టు శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం. చాలామంది దిగుతారు ఇక్కడ, సత్యసాయి భక్తులు ఉంటారు. మనం ఇప్పటివరకు 1378 కిలోమీటర్లు ప్రయాణించాము. 6 minutes లేట్లో ట్రైను. మనకి సిగ్నల్ వచ్చేసింది, ఇంకా బయలుదేరిపోదాం. చాలామంది దిగిపోతారు ఇక్కడ. చూడండి గైస్, పెనుగొండ ముందు అక్కడంతా విండ్ మిల్స్ ఉంటుంది, చాలా పెద్ద పెద్దవి. చూడండి గైస్, ఇది ఒక రూట్ వస్తుంది కదా, ఈ రూటు ఇది సికింద్రాబాద్ కాచిగూడ రూట్, ఇది లైను. అలాగే ఈ లొకేషన్ చూడండి ఎంత సూపర్గా ఉందో. మనం పెనుగొండకు ముందున్నాం ఇప్పుడు. వెల్కమ్ టు హిందూపూర్ గైస్. మనం ఇప్పుడే హిందూపూర్కి వచ్చేసాం. హిందూపూర్లో చూడండి, పక్కన పెట్టారు ట్రైను. విజయపుర, యశ్వంత్పూర్, సిగందునూరు, యశ్వంత్పూర్, హిందూపూర్. వామ్మో, రేక్ షేరింగ్ చాలా ఉన్నాయి ఈ ట్రైన్కి. ఎల్హెచ్పి కోచ్ వస్తుంది. చూడండి గైస్, లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ. మీకు ఏమనిపించిందో కామెంట్స్ చేయండి. ఇప్పుడే గౌరీబిందర్ దాటాం కదా. నెక్స్ట్ నేను దిగేస్తాను, అంటే యలహంక స్టేషన్ నెక్స్ట్. చూడండి గైస్, అక్కడ దూరంగా మీకు కొండలన్నీ కనిపిస్తున్నాయి కదా, అది చాలా విశేషమైన ప్లేస్. అది ఘాటి సుబ్రహ్మణ్య అని ఉంటుంది. అక్కడ మీకు దేవుడి ఫోటో పెడతాను పక్కన, చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది. మన దాంట్లో వీడియో కూడా ఉంటుంది, చెక్ చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. మీకు పక్కన ఫోటో ఇస్తాను, అట్లాగే కార్డ్స్లో కూడా వీడియో పెడతాను, చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఫుల్ టర్నింగ్ కొడుతుంది ట్రైన్. అసలు ఇంత సూపర్ మంచి మంచి లొకేషన్స్ గైస్ ఈ రూట్లో. ఓకే గాయస్, మనం ఫైనల్లీ మన డెస్టినేషన్కి రీచ్ అయిపోయాము. ఒక 6 minutes లేట్లో రీచ్ అయ్యాము. ఇట్స్ ఓకే, పర్వాలే. ఒక ముక్కలో చెప్పాలంటే చాలా సూపర్గా ఉంది. మీరు ఖచ్చితంగా బుక్ చేయొచ్చు, చాలా ఇష్టమైన ట్రైన్ కూడా. ఓకే గాయస్, స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.